హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి జీకే బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఏపీ డిఎస్సి 2018లో వచ్చినటువంటి బిట్స్ అండి ఇవి. ఇందులో 20 బిట్స్ అయితే ఉన్నాయి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కలిసి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జీకేకి సంబంధించి ఇది 13th వీడియో అండి. ఆల్రెడీ 1 to 12th వీడియోస్ అయితే ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. మీరు టోటల్ వీడియోస్ చూడాలి అనుకున్నట్లయితే ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ పోషకులు ఎవరు? గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ పోషకులు ఆప్షన్ 3 కుషానులు. నెక్స్ట్ వన్, 4వ బౌద్ధ మండలి చైర్మన్ ఎవరు? 4వ బౌద్ధ మండలి చైర్మన్ ఆప్షన్ 1 వసుమిత్ర. నెక్స్ట్ వన్, రైత్వారీ భూముల పరిష్కారం ప్రవేశపెట్టిన వారు? రైత్వారీ భూముల పరిష్కారం ప్రవేశపెట్టినది ఆప్షన్ 2 మన్రో, థామస్ మన్రో. నెక్స్ట్ వన్, భారతదేశపు ఉక్కు మనిషిగా ప్రశంసించబడిన జాతీయ నాయకుడు? భారతదేశపు ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తారు అంటే ఆప్షన్ 4 సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ వన్, పాల్ఘాట్ మణి అయ్యర్ ఈ సంగీత వాయిద్యకారుడు? పాల్ఘాట్ మణి అయ్యర్ ఏ సంగీత వాయిద్యకారుడు అంటే ఆప్షన్ 2 మృదంగం. నెక్స్ట్ వన్, భారత్ పాక్ల మధ్య సరిహద్దు రేఖ? భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ ఆప్షన్ 1 రాడ్ క్లిఫ్ రేఖ. నెక్స్ట్, భారతదేశానికి చైనాకు మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖను మెక్మోహన్ రేఖ అని పిలుస్తారు. నెక్స్ట్, భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ డ్యూరాండ్ రేఖ. నెక్స్ట్ వన్, మధ్య రైల్వే ప్రధాన కార్యస్థానము? మధ్య రైల్వే ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 4 ముంబై. నెక్స్ట్ వన్, కోన్స్ అని పిలువబడు గిరిజనులు ఈ రాష్ట్రానికి చెందుతారు? కోన్స్ అని పిలువబడే గిరిజనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందుతారు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గుంటూరు ఈ పరిశ్రమకు ప్రసిద్ధి చెందినది? గుంటూరు ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందినది అంటే ఆప్షన్ 1 పత్తి. ఇక్కడ నల్లరేగడి భూములు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ పత్తి, మిరప అనే పంటలు ఎక్కువగా పండుతాయి. నెక్స్ట్ వన్, ఎలిమెంటరీ విద్యా హక్కు భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణలో చెప్పబడింది? ఎలిమెంటరీ విద్యా హక్కు గురించి చెప్పబడిన ప్రకరణ ఆప్షన్ 2 ఆర్టికల్ 21A. నెక్స్ట్ వన్, ఈ నిరుద్యోగితను కెనీసియన్ నిరుద్యోగిత అని కూడా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 సైక్లికల్ నిరుద్యోగిత. నెక్స్ట్ వన్, సిల్వర్ ఫైబర్ విప్లవం దీనిని ఉత్పత్తి చేయడానికి సంబంధించినది? సిల్వర్ ఫైబర్ విప్లవం అనేది పత్తి ఉత్పత్తికి సంబంధించినది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెట్ అనునది ఈ దేశపు షేర్ ధర సూచిక? సెట్ అనేది థాయిలాండ్ దేశపు షేరు ధర సూచిక. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశపు పంచవర్ష ప్రణాళికలోని ఈ సంవత్సరం 2వ హరిత విప్లవాన్ని సూచిస్తుంది? 2వ హరిత విప్లవాన్ని సూచించేటువంటి సంవత్సరం ఆప్షన్ 3 1983-84. నెక్స్ట్ వన్, ప్రాథమిక రంగులైన ఎరుపు, ఆకుపచ్చలను కలిపినప్పుడు వచ్చు రంగు? ప్రాథమిక రంగులు ప్రైమరీ కలర్స్ అనేవి 3, అవి ఎరుపు, ఆకుపచ్చ, నీలం. ఇందులో ఎరుపు మరియు ఆకుపచ్చలను కలిపినప్పుడు వచ్చేటువంటి రంగు ఆప్షన్ 2 పసుపు రంగు.
ప్రపంచ మధుమేహుల దినోత్సవం ఈరోజు జరుపుకుంటారు. వరల్డ్ డయాబెటిక్స్ డే. ఆప్షన్ 2 నవంబర్ 14th. చిల్డ్రన్స్ డే అండ్ వరల్డ్ డయాబెటిక్స్ డే కూడా నవంబర్ 14th. డిసెంబర్ 1 అనేది ఎయిడ్స్ డే. నెక్స్ట్ వన్, FERA విస్తరణ రూపం. FERA యొక్క ఫుల్ ఫామ్. ఆప్షన్ 3 ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. నెక్స్ట్ వన్, ప్రైడ్ అండ్ ప్రీజుడిస్ వీరి ప్రముఖ నవల. ప్రైడ్ అండ్ ప్రీజుడిస్ అనేది ఎవరి నవల? ఆన్సర్ ఆప్షన్ 1 జేన్ ఆస్టిన్. నెక్స్ట్ వన్, యునెస్కో మానవ హక్కుల అవార్డు ఈ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఆన్సర్ ఆప్షన్ 3 1978. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.